యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనం సాయంకాలంగా చదువుకుందాం. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. మంచిది, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దేవానికి స్తోత్రాలు. చదువుబడిన లేఖనం మా వినికిడిలో దీవెనకరంగా మార్చమని, మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలో ఉంచుకొని మీ నామానికి మహిమకరంగా మీ వాక్యాన్ని విని మా జీవితాలు సరిదిద్దుకోవడానికి కావలసిన కృపను అనుగ్రహించమని క్రీస్తు యేసు ఘనమైన నామములో స్తోత్రాలు సమర్పించి మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, ఇక్కడ మనం చదువుకున్న భాగములో ఒక పదం ఉందన్నమాట, దేవుని వ్రేలు అనమాట. వ్రేలు అని రాయబడింది. యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. ఇక్కడ ఆయన వ్రేలితో రాస్తూ ఉన్నాడు అనమాట. దేవుని వ్రేలు అనే పదం నుంచి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుని వ్రేలు అనగా దేవుని యొక్క శక్తిని, అలాగే దేవుని యొక్క జోక్యాన్ని, దేవుని యొక్క అధికారాన్ని సూచిస్తుంది అన్నమాట. దేవుని వేలు అనగా దేవుని శక్తిని, దేవుని యొక్క జోక్యాన్ని, దేవుని యొక్క అధికారాన్ని సూచిస్తుంది. ప్రియులారా, రెండు విషయాలు మనం గమనించగలిగితే, ఈ యొక్క దేవుని వేలు, సృష్టికర్త మనకు దూరంగా లేడు, కానీ ఆయన మనకు చాలా మన పట్ల చాలా చురుకుగా ఆయన పాల్గొంటాడు. రెండవది, అన్ని శక్తులపై తన సార్వభౌమాధికారాన్ని ఆయన వెల్లడి చేస్తాడండి. భూమి మీద ఎన్నైతే శక్తులు ఉన్నాయో అన్ని శక్తుల మీద ఆయన సార్వభౌమాధికారాన్ని, అంటే ఆయన అధికారాన్ని, ఆయన శక్తిని ఆయన వెల్లడి చేస్తాడు. దేవుని వేలుకున్న అంత శక్తి మనం గమనించగలం. పిల్లల రెండు ఆ పాఠాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకటి, దేవుని వేలు అనేది ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉందన్నమాట. డివైన్ పవర్ అండ్ సావనిటీ. దేవుని వేలు అనేది దేవుని యొక్క దైవిక శక్తిని, అలాగే దేవుని సార్వభౌమాధికారాన్ని సూచిస్తుందన్నమాట. దేవుని యొక్క వేలు రెండు పదాలు మనం చూసాం ఇక్కడ. ఒకటి, ఒక పాఠం ఏంటంటే దేవుని దైవిక శక్తిని మరియు దేవుని సార్వభౌమాధికారాన్ని సూచిస్తాం. రెండు ఉదాహరణలు మనం చూస్తాం, అట్లా మనకు అర్థమవుతుంది అనమాట. రెండు ఉదాహరణలు మనం చూసినప్పుడు దాని గురించి మనం క్లుప్తంగా అర్థం చేసుకోగలమాట. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సార్వభౌమాధికారం మనము నిర్గమకాండంలో ఐగుప్తు మీద దేవుడు పంపించిన తెగులు ద్వారా ఆయన దైవిక శక్తిని, ఆయన సార్వభౌమాధికారాన్ని మనం చూడగలం. చదువుదాం, చిన్న మాట చదువుదాం. నిర్గమకాండం 18వ అధ్యాయం 19వ వచనం మనం సాయంకాలంగా చదువుదాం. నిర్గమకాండం 18వ అధ్యాయం 19వ వచనం చదవండి. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడైనను, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి రాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. ఇక్కడ మనం గమనించగలిగితే ప్రియులారా, దేవుని యొక్క వేలు గురించి ఇక్కడ రాయబడతా ఉంది. ప్రియులారా, ఈ నిర్గమకాండంలో మనం గమనించగలిగితే ఆ దేవుని యొక్క శక్తిని మనం గమనించగలం. 18వ అధ్యాయం మొదలుకొని దాదాపుగా నిర్గమకాండములో 6వ అధ్యాయం మొదలుకొని దాదాపుగా 14వ అధ్యాయం వరకు కొన్ని అమూల్యమైన సంగతులు మనం గమనించగలమండి. 8వ అధ్యాయము 19వ వచనం, దయచేసి 8వ అధ్యాయం 19వ వచనం సాయంకాలంగా చదువుకుందాం. శకున గాండ్రు ఇది
దైవ శక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను, అతడు వారి మాట వినకపోయెను అని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ దైవ శక్తి అని 2 అని అక్కడ ఆ పుట్టోట్లో రాయబడింది. ఏమని రాయబడింది? దేవుని వ్రేలు. పిల్లరా గమనించగలిగితే ఇక్కడ శకును గాండ్రు గమనిస్తూ ఉన్నారు. ఏంటంట? అది దేవుని వ్రేలు అని వారు గమనిస్తూ ఉన్నారు. పిల్లరా, దేవుని దైవిక శక్తి, సార్వభౌమాధికారం ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నామండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వములో వారు జీవిస్తూ ఉండగా దేవుడు తన శక్తి చేత ఎలా విడిపించాడో, దేవుడు తన సార్వభౌమాధికారాన్ని ఉపయోగించి వారిని ఆ బానిసత్వం నుంచి ఎలా విడిపించాడో మనం గమనించగలం. ఎందుకు దేవుడు తన శక్తిని, తన అధికారాన్ని, తన జోక్యాన్ని తెలియచేస్తాడు అంటే ఆలోచన చేస్తే అక్కడే 9వ అధ్యాయం 16వ వచనం సహాయకరంగా చదువుకుంటే, నా బలమును నీకు చూపునట్లు. పిల్లరా, ఎందుకు ఆయన శక్తిని ఉపయోగిస్తాడంటే ఆయన బలం వారి మధ్య చూపించాలని, ఆయన బలం మనమందరము తెలుసుకోవాలని ఆయన తన శక్తిని చూపిస్తాడండి. రెండవది మనం గమనిద్దాం. అక్కడే 10వ అధ్యాయము 2వ వచనంలో, 10వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుంటే, నీవు నీ కుమారునికి ప్రచురం చేయనట్లును నేను అతని హృదయమును, అతని సేవకుల హృదయములను కఠినపరిచితిని. ఇక్కడ భూలోకమంతటా ఆయన నామం ప్రచురం చేయబడ్డానికి ఆయన శక్తిని ఆయన ప్రదర్శిస్తాడండి. దేవుడు ఎందుకు ఆయన జోక్యం చేసుకుంటాడంటే భూలోకమంతటా ఆయన నామం ప్రచారం చేయబడ్డానికి ఆయన శక్తిని ఉపయోగిస్తాడండి. మరొక మాట చదువుకుందాం. 11వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఎందుకు ఆయన జోక్యం చేసుకుంటాడో అక్కడ 11వ అధ్యాయం 9వ వచనంలో, అప్పుడు యెహోవా ఐగుప్త దేశములో నా మహత్కార్యములను విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను. ఇక్కడ నా మహత్కార్యములు విస్తారమగునట్లు అంటే ఆయన కార్యాలు అందరికీ తెలియచేయబడ్డానికి ఆయన తన వ్రేలు అనగా తన జోక్యాన్ని ఆయన కనపరుచుకుంటాడండి. దేవుని మహత్కార్యాలు అందరికీ తెలియచేయబడాలి. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహత్కార్యాలు అందరికీ తెలియచేయబడాలని ఆయన జోక్యం చేసుకున్నాడు. మరొక మాట చదువుకుందాం. 14వ అధ్యాయము 4వ వచనంలో, 14వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుంటే, అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరముగా నేను ఫరో వలనను అతని సమస్త సేవకులను మహిమ తెచ్చుకొందును. ప్రియులారా, ఆయన తన నామానికి మహిమ తెచ్చుకోవడానికి ఆయన తన జోక్యాన్ని ఆయన కనపరుస్తాడండి. ఎందుకు మనం దేని గురించి చెప్పుకుంటా ఉన్నాం? దేవుని యొక్క వ్రేలు. దేవుని యొక్క వ్రేలు అంటే దేవుని యొక్క అధికారం, దేవుని యొక్క జోక్యం, దేవుని యొక్క శక్తిని సూచిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా మనం ఐగుప్తు మీద దేవుడు పంపించిన తెగుళ్ళ విషయాల్లో ఆయన మహిమపరుచుకున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు ఆయన జోక్యం చేసుకుంటాడో మనం చూస్తాం. ఏంటి? ఆయన బలాన్ని తెలియచేయడానికి, అలాగే భూలోకమంతటా ఆయన నామం ప్రచారం చేయబడ్డానికి, అందరికీ తెలియచేయడానికి, అలాగే ఆయన మహత్కార్యాలు, ఆయన సూచక్రియలు, ఆయన మహత్కార్యాలు అందరికీ తెలియచేయాలని, అలాగే ఆయన నామాన్ని మహిమపరచబడాలని ఆయన జోక్యం చేసుకుంటాడండి. పిల్లలు, ఇక్కడ మనం గమనించగలిగితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. 2వ అధ్యాయము 23 నుంచి 25 వచనాల వరకు మనం గమనిస్తే వారి మూలుగు దేవుడు విని ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి మోషే అనే నాయకుడిని దేవుడు ఎన్నుకున్నాడండి. ఎవరిని ఎన్నుకున్నాడు? మోషే అనే నాయకుడిని దేవుడు ఎన్నుకొని వారి మధ్యకి పంపించినట్లు మనం చూడగలమాట. ఆ మాట చదువుకుందాం దయచేసి. గమనించగలిగితే 3వ అధ్యాయము 4వ అధ్యాయము 10 నుంచి
15 వచనాల్లో మనం గమనించగలం ఆ మాట. 4వ అధ్యాయం 10 నుంచి 15 వచనాల్లో, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాల్యము నాలుక మాల్యము గలవాడునని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవారినే కానీ, చెవిటి వారినే కానీ, దృష్టి గలవారినే కానీ, గ్రుడ్డి వారినే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవా ఆయన నేనే కదా, కాబట్టి వెళ్ళుము అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. 3వ అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజలకి పట్ల ఆయన చూపించిన అపారమైన ప్రేమ మనం చూడగలం. ఒకటి, దేవుని యొక్క వేలు. ఇక్కడ మనం గమనిస్తే, ఒకటి ఎగ్జాంపుల్గా, ఒక ఉదాహరణగా మనం గమనిస్తే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్త బానిసత్వం నుంచి విడిపించాడు. ఐగుప్త దేవుని శక్తి బానిసత్వం నుండి విడిపించేదండి. నెంబర్ 1, దేవుని యొక్క శక్తి బానిసత్వం నుంచి విడిపించేది. ఇశ్రాయేలు ప్రజల్ని ఆ ఘోరమైన బానిసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించిందండి. నిజంగా ఎవరు కూడా ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించలేరు. వారు చాలా బాధల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, బాధ పెడతా ఉన్నారు, కృంగిపోయారు, వారు మూలుగుతూ ఉన్నారు. వారు ఎవరికి చెప్పుకోవాలో తెలియని దిక్కుతోచని పరిస్థితులు అన్నమాట. అలాంటి పరిస్థితుల మధ్య దేవుడు వారి బానిసత్వం నుంచి విడిపించినట్లుగా మనం గమనించగలమండి. ప్రియులారా, మీరు ఒకవేళ నీ జీవితంలో బానిసత్వం అనే కొలిమి చేత నీవు ఇబ్బంది పడుతున్నావా? బానిసత్వం చేత కృంగిపోయా? బానిసత్వం చేత దిగులు చెందుతా ఉన్నావా? ఆ బానిసత్వం నుంచి విడిపించేవాడు నిజమైన దేవుడు అండి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన తన అదృశ్యమైన దేవుని వేలు, అదృశ్యమైన దేవుని శక్తి చేత నిన్ను నన్ను విడిపించే సామర్థ్యం కలిగిన వాడు. దేవుని వేలు మరొకటి మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఎన్నుకొని దేవుని శక్తి నిన్ను ఎన్నికలోనికి తీసుకొని వచ్చేదండి. దేవుని శక్తి ఎన్నికలోనికి తీసుకొని వచ్చేది. ప్రియులారా, గమనించగలిగితే వాస్తవానికి అక్కడ మోషే ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటకు వచ్చాడు. అక్కడ మిద్యాను అరణ్యములో ఉన్నాడు. 40 సంవత్సరాలు అక్కడ అరణ్యములో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. 40 సంవత్సరాలు ప్యాలెస్లో ఉన్నాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఆ యొక్క విద్యనంతటిని అభ్యసించాడు. ఆ 40 సంవత్సరాల తర్వాత అరణ్యములో ఆ విద్యను కోల్పోయి అక్కడ మనం గమనించగలిగితే ఆ మోషే అనే వ్యక్తి ఎన్నిక లేనివాడుగా ఇక్కడ మనం గమనించగలం. వాస్తవానికి నేను నోటి మాంద్యము గలవాడిని అని తెలియజేస్తా ఉన్నాడు. అంటే ఆ హీరో ఏమైందంటే దేవుడు జీరోగా మార్చాడు అనమాట, అరణ్యానికి తీసుకువెళ్ళి. ప్రియులారా, ఐగుప్తు సకల విద్యలందు నైపుణ్యం కలిగిన వ్యక్తి చివరికి ఏమయ్యాడు? మాట్లాడటానికి కూడా నోటి మాంద్యం కలిగిన వాడిని అని అంటా ఉన్నాడు. కారణం ఏంటంటే గొర్రెల మేపే వ్యక్తిగా మారిపోయాడు. ఎవరు లేరు, ఏ భాష లేదు, ఏ విద్య లేదు, కేవలం గొర్రెలు కాసుకోవడం, ఎవరు మాట్లాడేవారు లేరు. మొత్తానికి తన నైపుణ్యత మొత్తం పోయిందన్నమాట. కేవలం నోటి మాంద్యముగా మిగిలిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. మాట్లాడడానికి కూడా శక్తి లేనివాడుగా, దాన్ని వల్లించడానికి కూడా ధైర్యం లేనివాడుగా మోషే ఉన్నాడు. ఎన్నిక లేనివాడుగా ఉన్నాడు. సో ఎన్నిక లేనివాడిని దేవుడు ఏం చేశాడు? మోషేని దేవుని ఎన్నుకున్నాడండి. అదృశ్యమైన దేవుని వేరు, అదృశ్యమైన దేవుని శక్తి జోక్యం చేసుకొని ప్రియులారా అక్కడ దేవుని శక్తి ఎన్నికలోనికి అతన్ని తీసుకొచ్చినట్లుగా మనం గమనించగలమండి. ప్రియులారా, మనం గమనిస్తే మన జీవితాల్లో ఎన్నిక లేని వారం కొత్త నిబంధనలో మనం గమనించగలిగితే మన జీవితాలు, లోకములో జ్ఞానులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, అలాగే ఎన్నికైన వారు ఉన్నారు. కానీ వారిని సిగ్గుపరచుటకు వెర్రివారిని, అలాగే బలహీనులను, ఎన్నిక లేని వారిని, నీచులను, తృణీకరించబడిన వారిని, ఆయన మనల్ని దేవుడు ఎన్నుకున్న గొప్ప విధానాన్ని మనం చూడగలమండి. నిజంగా ఇక్కడ మనం గమనించగలిగితే దేవుని యొక్క వేలు దేనికి సూచనగా ఉందంటే, దేవుని యొక్క వేలు దేవుని శక్తిని బానిసత్వం నుంచి, అక్కడ దేవుని శక్తి చేత బానిసత్వం నుంచి విడిపించే విధంగా ఉంది. రెండవదిగా మనం గమనిస్తే దేవుని యొక్క వేలు, ఆయన యొక్క జోక్యం
ఎన్నిక లేని వారిని ఎన్నికలోకి తీసుకొస్తా ఉందన్నమాట. నిజంగా వాస్తవానికి మనం గొప్పవారం కాదు. అయితే ఆయన ఆ జ్ఞానులైన వారిని, ఎన్నికైన వారిని, అలాగే బలవంతుని సిగ్గుపరచడానికి ఈ లోకంలో మనం ఎన్నుకున్నాడండి. మనకు రక్షణ అనుగ్రహించాడు. ఆయన యొక్క గొప్పతనం, ఆయన అదృశ్యమైన హస్తం మనం చూస్తున్నాం. మన క్రియలు కాదు, మన జ్ఞానం కాదు, మన తెలివి కాదు, మన బుద్ధి కాదు, కానీ కేవలం ఆయన కృప చేత, ఆయన శక్తి చేత మనం రక్షించబడ్డామండి. నిజంగా ఎంత ఆ జోక్యాన్ని మనం గమనించగలుగుతున్నాం, చూస్తా ఉన్నాం. మూడవదిగా మనం గమనిస్తే దేవుని యొక్క శక్తి బలపరిచేదండి. అక్కడ మనం చదువుకుందాం 4వ అధ్యాయంలో 11వ వచనం మనం గమనిస్తే, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవారినే కానీ, చెవిటి వారినే కానీ, దృష్టి గల వారినే కానీ, గుడ్డి వారినే కానీ పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైనా నేనే కదా అని అంటూ ఉన్నాడండి. ఇక్కడ 12వ వచనం చదవండి. నిర్గమకాండ 4వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. ప్రియులారా, దేవుని యొక్క శక్తి బలపరిచేదండి. ఇక్కడ దేవుని శక్తి బలపరిచేదిగా ఉంది. వాస్తవానికి అక్కడ మోషే నేను మాట్లాడలేను అని తెలియజేస్తా ఉన్నాడు. నీ నోటికి ఏమి పలకవలసినది నీకు బోధించేదనని అతనితో చెప్పాను. నీవు మాట్లాడు చాలు, నీ నోటన నా మాట ఉంచుతా అని బలపరుస్తా ఉన్నాడు. దేవుని యొక్క శక్తి మనం గమనించగలుగుతాం. మూడవదిగా మనం గమనిస్తే దేవుని యొక్క శక్తి బలపరిచేది. 4వది, దేవుని శక్తి శత్రువులకు భయాన్ని అలాగే వణుకును కలిగించేదండి. ప్రియులారా, ఇక్కడ మనం దేవుని దైవిక శక్తి అలాగే ఆయన సార్వభౌమాధికారాన్ని మనం చూస్తున్నాం. ఉదాహరణగా ఆ ఇశ్రాయేలుల మీదకు 10 తెగుళ్ళు దేవుడు పంపించాడు. ఐగుప్తు దేశానికి తెగుళ్ళు పంపించడం ద్వారా ఒక ఉదాహరణ తీసుకొని మనం గమనించగలుగుతున్నాం. ఆయన శక్తి ఇశ్రాయేలు ప్రజల్ని మొట్టమొదటిగా బానిసత్వం నుంచి విడిపించింది. అలాగే ఇశ్రాయేలు ప్రజల మధ్య ఎన్నిక లేని వ్యక్తిని ఎన్నికలోని తీసుకొని వచ్చింది. అలాగే ఆయన శక్తి నాయకుడిని బలపరిచింది. అలాగే ఆయన శక్తి తన శత్రువుకు భయాన్ని వణుకును పుట్టించింది అనమాట. ఆ మాట చదువుకుందాం. 5వ అధ్యాయము 2వ వచనం సహాయకరంగా చదువుకుందామా? నిర్గమకాండం 5వ అధ్యాయము 2వ వచనం. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పూరించుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలును పోనీయనను అని మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ ఫరో ఏమంటా ఉన్నాడు? అమ్మా దయచేసి తలలు పైకి లేపండి. ఫరో ఏమంటా ఉన్నాడు? యెహోవా ఎవడు అంటున్నాడు అనమాట. నేను యెహోవాను ఎరగను అంటున్నాడు. నేను ఇశ్రాయేలీయులను పోనీయను అంటున్నాడు. ఎందుకు? దేవుని యొక్క శక్తి తెలియక. పిల్లలు గమనించండి, ఆ వ్యక్తికి మనం గమనిస్తే, ఆ లేఖనాల్లో మనం గమనిస్తే యెహోవా ఎవడో అర్థమయ్యే విధంగా తెలియజేశాడు అనమాట. ఆ తర్వాత ఎరగనన్నాడు కదా, ఎరిగే విధంగా చేశాడు. ఆ తర్వాత నేను పోనీయనన్నాడు కదా, పోనిచ్చే విధంగా చేశాడు అనమాట. పిల్లలు గమనించండి, ఇక్కడ ఆ మాట మనం చదువుకున్నాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం సహాయకరంగా చదువుకుందాం. దయచేసి ఆ తీసిన వారు చదవడానికి ప్రయత్నం చేయండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించాలని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక్రియలను మహత్కార్యములను చూపించితివి. అలాగును చేయటం వలన నీవు ఈ దినమందున్నట్లుగా ప్రసిద్ధి నొందితివి. పిల్లల నెహెమ్యా కూడా తెలియచేస్తున్న విషయాన్ని మనం గమనించగలమండి. అక్కడ ఫరో అలాగే ఫరో యొక్క సైనికులు, ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు, అలాగే అక్కడున్న శకునగాండ్రు, వీరందరూ సాతానుకు సాదృశ్యంగా ఉన్నారు. గమనించండి, ఫరో, అక్కడ ఉన్న ఐగుప్తు ప్రజలు, అలాగే సైనికులు, శకునగాండ్రు, వీరందరూ సాతానుకు సాదృశ్యంగా ఉన్నారు. అలాగే మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు నేటి సంగమునకు సాదృశ్యంగా ఉన్నారండి. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు?
నేటి సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. అలాగే మోషే అనే నాయకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చి నిత్య అగ్నికి పాత్రులమై ఉండగా, పాపము బానిసత్వంలో ఉండగా, అలాగే మనోవేదనకు గురై ఉండగా, నిరీక్షణ లేని పరిస్థితుల మధ్య మనం జీవిస్తూ ఉండగా, మానసికమైన ఒత్తిడితో మనం బాధపడుతూ ఉండగా, ప్రియులారా సాతాను బానిసత్వం నుంచి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూలోకానికి వచ్చి నీ నిమిత్తం కల్వరి శిలువలో తన రక్తమంతా చిందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన శిలువ మరణ పునరుద్ధానం ప్రియులారా సాతాను బానిసత్వం నుంచి నిన్ను నన్ను విడిపించింది. ఇంకా యేసు ప్రభు నమ్మకుండా నీవు జీవిస్తూ ఉన్నావా? సాతాను బానిసత్వంలోనే జీవించాలని ఆలోచన చేస్తున్నావా? నేటి అనుకూలమైన సమయం యేసు ప్రభువుని నీకు నాయకుడిగా రక్షకునిగా అంగీకరించి సాతాను బానిసత్వంలో నుంచి విడిపించబడాలి. దేవుని యొక్క శక్తిని రుచి చూచి దేవుని కొరకే మనం జీవించే వారంగా ఉండాలి. అయితే ఇక్కడ మనం గమనించగలిగితే ఫరో ఏమంటున్నాడు? యెహోవా ఎవడు అంటున్నాడు అన్నమాట. ఏమంటున్నాడు? ఎవరిని అంటామన్నాడు? ఫరో యెహోవా అని అంటున్నాడు అన్నమాట. పిల్లలు మనం గమనిస్తే ఇక్కడ యెహోవా ఎవడు అంటున్నాడు. అయితే యెహోవా ఎవడు అనేది ఆయన అక్షరాల ఆ 10 తెగుల ద్వారా ఆయన చూపించాడు. మాట చదువుకుంటే ఆ సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో నాశనమునకు ముందు గర్వమును నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఇక్కడ ఫరో అహంకారమైన మనస్సుతో గర్వముతో ఆ ఫరో అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు శకునుగాండ్రు వారందరూ చాలా గర్వముతో అలాగే అహంకారమైన మనసుతో వారు నిండి ఉన్నారండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నాశనమునకు ముందు గర్వం నడుచును. కనుక దయచేసి కళ్ళు తెరిచి మనం దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. నాశనానికి ముందు గర్వం నడుచును. ప్రియులారా మన జీవితంలో గర్వం కానీ అతిశయం కానీ ఉందంటే మనం అనగదొరకబడుతున్నామని అర్థం అన్నమాట. తర్వాత మన జీవితం గర్వంతో నిండిపోయామంటే తర్వాత నాశనం ఉందని అర్థం. దయచేసి మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ యెహోవా దేవుడు అక్కడ మనందరికీ బుద్ధి చెప్పినట్లు మనం చూడగలమండి. వాస్తవానికి 10 తెగుళ్ళు పంపించకుండా ఫరో మీదకి, ఐగుప్తు ప్రజల మీదకి, అక్కడ శకునగాండ్రు మీదకి, సైనికుల మీదకి 10 తెగుళ్ళు పంపించకుండా ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకురావడానికి సామర్థ్యం కలిగిన దేవుడు అన్నమాట. 10 తెగులు పంపించవలసిన అవసరం లేదు. కానీ ఒక్క మాటకి ఏ మాట చెప్పలే. ఫరో అంటున్నాడు యెహోవా ఎవడు అనే దానికి 10 తెగులు రావాల్సి వచ్చిందనమాట. నన్ను ఎవడంటావా, నేను ఎవరినో చూపిస్తారని తన అదృశ్యమైన దైవిక శక్తిని, తన అదృశ్యమైన సార్వభౌమాధికారాన్ని చూపించినట్లు మనం గమనించగలమండి. ఆ అదృశ్యమైన దేవుని శక్తి వారి మీద చూపించి 10 తెగుళ్ళు పంపించినట్లు మనం చూడగలం. ఈ 10 తెగుళ్ళ తర్వాత అర్థమైందనమాట. ఎవరికి? అక్కడున్న ఫరోకి, ప్రజలకి అర్థమైందనమాట యెహోవా ఎవరో. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోగలమండి. పిల్లరా గమనించగలిగితే దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచినట్లు మనం చూడగలం. ఎందుకంటే రాజుల హృదయాల్ని నీటి కాలువ వలె ప్రవహింపజేసేవాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని తిప్పును అని మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ ఫరో అనే వ్యక్తి ఆఫ్టర్ దేవుని దృష్టిలో తన హృదయాన్ని కంట్రోల్ చేసేవాడు, రాజుల హృదయాన్ని కంట్రోల్ చేసేవాడు యెహోవా దేవుడు. అయితే ఆ యెహోవా దేవుని గురించి గర్వంగా మాట్లాడాడు అనమాట. అహంకారమైన మనసుతో మాట్లాడాడు. తద్వారా తన హృదయము కఠినపరచబడిను అని చాలా లేఖనాల్లో మనం గమనించగలం. 4వ అధ్యాయం 21వ వచనములో, 7వ అధ్యాయం 3వ వచనములో, 7వ అధ్యాయం 13వ వచనం ఇలా చెప్పుకుంటే చాలా లేఖనాలు ఉన్నాయి. ఆ ఫరో హృదయం కఠినమాయను అని మనం చూస్తాం. ఆ విధంగా తన కఠినపరుచుకున్నాడు.
అయితే యెహోవా ఎవడు అన్నాడు. 2 తెగుల తర్వాత యెహోవా గురించి అర్థమైందన్నమాట. 8వ అధ్యాయం 2వ వచనం చదువుతామా? 8వ అధ్యాయం 2వ వచనంలో, నీవు వారిని పోనీయనన్న ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించేదను. 25వ వచనం చదువుకుందాం. 25. అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించదని వారితో చెప్పగానే మనం చూస్తా ఉన్నామండి. పిల్లరా, ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ 1వ వచనంలో కూడా, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులు పోనిమ్మని నీ వారిని పోనీయని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నింటినీ కప్పల చేత బాధించేదను అని తెలియజేశాడు. సో ఇక్కడ మనం గమనించగలిగితే 2 తెగుల తర్వాత యెహోవా ఎవరో ఫరోకి అర్థమైందనమాట. ఏమంటున్నాడు? మీ దేవుళ్ళు వేడుకోనండి, మీ దేవునికి బలి అర్పించండి అని తెలియజేస్తా ఉన్నాడు అనమాట. 9వ అధ్యాయం 27వ వచనం మనం సాయంకాలంలో చదువుకుందాం. 9వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటున్నాడు? ఇది చూడగా ఫరో మోషే అహరోనును పిలిపించి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులం. యెహోవా ఎవడన్నాడు? ఇప్పుడు ఏమంటున్నాడు? యెహోవా అంటున్నాడు. యెహోవా పేరు నోట పలికిందనమాట. అదృశ్యమైన దేవుని శక్తి, ఆయన సార్వభౌమాధికారం అక్కడ ఫరోని కదిలించిందనమాట. యెహోవా ఎవడన్నాడు? ఇప్పుడు ఏమంటున్నాడు? మేము పాపం చేసి ఉన్నాం, మేము పాపులం, మేము దుర్మార్గులం, యెహోవా దేవుడు ఆయన న్యాయవంతుడు అని తెలియజేస్తా ఉన్నాడు. ఇంకో మాట చదువుకుందాం. 10వ అధ్యాయం 16వ వచనంలో, 10వ అధ్యాయం 16వ వచనం చదువుతారా? కాబట్టి ఫరో మోషే అహరోనును త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడల మీ ఎడలను పాపం చేసి తిని అని తెలియజేస్తా ఉన్నాడు. మీ దేవుడైన యెహోవా ఎడల మీ ఎడల పాపం చేశాను అని తెలియజేస్తా ఉన్నాడు. పిల్లరా, ఎంతగా దేవుడు ఎవడో అని ఎందుకు ఆ మాట అన్నాడు, కానీ ఆ మాటకు అర్థమయ్యే రీతిగా బుద్ధి చెప్పినట్లు మనం చూడగలం. 12వ అధ్యాయము 31, 32వ వచనంలో కూడా ఆఖరి తెగులు తర్వాత ఏమంటున్నాడంటే, యెహోవాను సేవించుడి, నన్ను దీవించుడి అని తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? యెహోవాను సేవించుడి, నన్ను దీవించుడి అని తెలియజేస్తా ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఆ దేవుని యొక్క అదృశ్యమైన శక్తి చేత ఆ శత్రువుకి భయాన్ని, వణుకును పుట్టించాడు అనమాట. శత్రువు ఎవరు? అక్కడ ఫరో. దేవుని యొక్క అదృశ్యమైన శక్తి అక్కడ శత్రువుకి వణుకు, భయం కలిగిందండి. అక్కడ ఫరోకి మాత్రమే కాదు, కానీ ఆ అధ్యాయాల్లో మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ ఉన్న ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు వారందరూ భయానికి లోనైనట్టుగా మనం గమనించగలం. పిల్లరా, ఇక్కడ దేవుని శక్తి బానిసత్వం నుంచి విడిపించింది. దేవుని యొక్క శక్తి ఎన్నిక లేని వ్యక్తిని ఎన్నికలను తీసుకొని వచ్చింది. దేవుని యొక్క శక్తి ఆ నాయకుడిని బలపరిచింది. దేవుని యొక్క శక్తి శత్రువుకి భయాన్ని, వణుకును కలిగించింది. ఆ చివరికి ఒక మాట చదువుకు, దేవుని యొక్క శక్తి ఎదుట సాతాను శక్తికి అపజయం. 7వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. దేవుని శక్తి ఎదుట సాతానుకు అపజయం. 7వ అధ్యాయం 11వ వచనం చదువుతామా చివరిగా? అప్పుడు ఫరో తన విద్వాంసులను, మంత్రజ్ఞులను పిలిపించాను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి అని మనం చూస్తా ఉన్నామండి. ఇక్కడ దేవుని శక్తి మనం గమనించగలిగితే విద్వాంసులు, మంత్రజ్ఞులు కూడా అడ్డుకోలేకపోయారండి. వారు మోషే పాము చేస్తే వారు కూడా ఏం చేశారు? పాము చేశారనమాట. కానీ మోషే పాము వారి పాముల్ని మింగివేసింది. మోషే ఇక్కడ రక్తాన్ని, నీటిని రక్తంగా మారిస్తే వాళ్ళు కూడా ఏం చేశారు? నీటిని రక్తంగా మార్చారు. కానీ రక్తంగా మారిన నీళ్లను వారు నీళ్ళగా మార్చలేకపోయారు అనమాట. మోషే, అహరోను వారు నీటిని రక్తంగా మార్చారు. కానీ వీరు రక్తంగా మారిన నీళ్లను
ఆ నీళ్ళగా మార్చలేకపోయారు. రెండవది, మోషే రెండవ తెగుల్లో కప్పలను పంపించాడు అనమాట. కప్పలను పంపిస్తే వారు కూడా ఏం చేశారు? కప్పల్ని పంపించినట్లు చేసినట్లు మనం చూడగలం. కానీ వారు కప్పల్ని పారదోలలేకపోయారు అనమాట. పిల్లరా గమనిస్తే ఈ సాతాను శక్తి, ఆ సాతాను యొక్క శక్తి భ్రమ పుట్టించేదనమాట, భ్రమను కలిగించేదనమాట. పిల్లరా, సాతాను శక్తి ఇతరులను నాశనం చేసేదే కానీ ఎంత మాత్రం కూడా బాగుపరిచేది కాదండి. పిల్లరా, మన దేవుడు సమస్తాన్ని బాగుగా చేసేవాడు. అయితే సాతాను శక్తి నాశనం చేసేదే కానీ ఎంత మాత్రం కూడా బాగుపరిచేది కాదండి. అయితే చివరిగా అక్కడ మనం గమనించగలిగితే వారు ఎంత మాత్రం కూడా అడ్డుకోలేక ఏమంటా ఉన్నారు? 8వ అధ్యాయం 25వ వచనంలో, 8వ అధ్యాయంలో మాట చదువుకుందాం. 18వ వచనంలో, అహరోను తన కర్రను పట్టుకొని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేర్లు మనుషుల మీదను జంతువుల మీదను ఉండేది. ఐగుప్తు దేశమంతటా ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. అయితే శకునగాండ్రు కూడా పేరును పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి కానీ అది వారి వలన కాకపోయెను. కనుక సాతాను శక్తి దేవుని శక్తి ఎదుట సాతాను శక్తికి అపజయం. వీళ్ళని గమనించండి, దేవుని శక్తి ఎదుట సాతాను శక్తికి అపజయం. వారు రెండు చేశారు కానీ వారు తర్వాత ఆ పేర్లను తీసుకురాలేకపోయారు. వారు గమనించారనమాట శకునగాండ్రు. ఏమని మాట చదువుకున్న 19వ వచనంలో, శకునగాండ్రు ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పిరి. ఏంటట? వారు గమనించి, సాతానుకు తెలుసు ఏమని, ఇది దైవని శక్తి, ఇది నా వల్ల కాదు అని సాతాను ఎరిగాడు. వీళ్ళని గమనించగలిగితే, అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను, అతడు వారి మాట వినకపోయినని మనం చూస్తామన్నా. దేవుని శక్తి ఎదుట సాతాను శక్తికి అపజయమండి. అదృశ్యమైన దేవుని వేరుని మనం చూస్తామన్నా. వీళ్ళరా, మొట్టమొదటి ఎగ్జాంపుల్గా ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఆ బానిసత్వం నుంచి విడిపించే విధానం, ఐగుప్తు దేశం మీదుగా 10 తెగుళ్ళు ఆ దేవుడు వారి మీదకు పంపించడం. ఆ 10 తెగుళ్ళ మధ్య ఏముంది? దేవుని యొక్క అదృశ్యమైన శక్తి ఉందన్నమాట. దేవుని యొక్క వ్రేలు ఉన్నట్లు మనం గమనించగలమండి. దేవుని వ్రేలు చేత వారు బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. 5 విషయాలు నేను చెప్పాను. ఒకటేంటి? దేవుని వేలు చేత, అంటే దేవుని శక్తి చేత వారు ఐగుప్తు బానిసత్వం నుంచి వారు విడిపించబడ్డారు. దేవుని శక్తి చేత ఎన్నిక లేని వ్యక్తి ఎన్నికలోనికి తీసుకొని వచ్చాడు. మోషే ఎన్నిక లేనివాడు ఎన్నికలోనికి తీసుకొని వచ్చాడు. మనం కూడా ఎన్నిక లేని వారం దేవుడు ఎన్నికలోనికి తీసుకొని వచ్చాడు. దేవుని శక్తి చేత మోషేను బలపరిచాడు. ప్రియులారా, అదృశ్యమైన దేవుని శక్తి మనం బలపరిచేదండి. మన జీవితాల్ని బలపరిచేది, మనల్ని వెలిగించేది అదృశ్యమైన దేవుని శక్తి చేత మనం గమనిస్తే శత్రువుకి భయాన్ని, వణుకుని కలిగించినట్లు మనం చూడగలం. కనుక శత్రువుకు భయపడవలసిన అవసరం లేదు, సాధారణకు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అదృశ్యమైన దేవుని శక్తి మన వెనకాల ఉందన్నమాట. ఆయన వ్రేలు మనం ముడితే ఆయన కనుగుడ్డును ముట్టినట్టే. ఆయన కనుగుడ్డును ముడితే చాలా ప్రమాదకరం అన్నమాట. సో అదృశ్యమైన దేవుని శక్తి మనం ఎంత మాత్రం కూడా కదిలించలేదు. అలాగే అదృశ్యమైన దేవుని శక్తి ఎదుట సాతానుకి జయమా విజయమా, మొత్తానికి విజయాన్ని ఇచ్చేటట్టున్నారు జీవితాలు. సాతానుకు అపజయం. ప్రియులారా, ఎవరైతే నీవు దేవుని సంబంధం అయితే దేవుని శక్తి మీద ఆధారపడితే ఈ 3 విషయాలు మనం గమనించగలం. 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని శక్తి నీవు కలిగి ఉన్నావంటే ఈ 3 విషయాలు నువ్వు కలిగి ఉంటావు. ఆ 3 విషయాలని చెప్పి నేను ముగిస్తాను. సో మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. ఇలా గమనించండి. నీవు పాపం చేస్తూ ఉన్నావనుకో, దేవుని శక్తికి లోనైన వాడువా, లేకపోతే సాతాను శక్తికి లోనైన వాడువా? పేరాలు గమనించండి. సాతాను శక్తికి లోనైన వాడు.
అయితే నీవు పాపము చేయవు, పాపం చేయకుండా ఉండేవాడే దేవుని శక్తి మీద ఆధారపడేవాడు. దేవుని శక్తి చేత నీవు నడిపించబడుతున్నావంటే మన జీవితంలో పాపం చేయం. పాపం అంటే ఒక అపవిత్రమైన పని మాత్రమే కాదు, కానీ మన ఆలోచనలు మాత్రమే కాదు, కానీ ప్రియులారా ఆ మేలైనది చేయనరిగి అది చేయకుండా పాపం అన్నాడు అన్నమాట. ఇతరుల్ని తృణీకరించి మాట్లాడడం పాపం అన్నాడు. ప్రార్థన చేయకపోతే పాపం అన్నాడు. విశ్వాసం మూలము కానిదేదో పాపం అన్నాడు. ప్రియులారా మనము పాపం చేస్తే దేవుని శక్తి మీద మనం ఆధారపడమండి. ప్రియులారా గమనించండి, దేవుని శక్తి చేత నడిపించబడుతున్నామంటే ఒకటే రుజువు అన్నమాట, నీవు పాపం చేయు. దేవుని శక్తి చేత మనము నింపబడి, ఆయన సార్వభౌమాధికారం చేత నింపబడి మనం ముందుకు కొనసాగుతుంటే మొట్టమొదటి లక్షణం పాపం చేయు. రెండవది 3వ అధ్యాయము, అదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చదువుతారా? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావంటే, ప్రియులారా నీ సహోదరుని నీవు ద్వేషిస్తున్నావంటే, నీ సహోదరుని ఆ సహోదరిని నీవు ద్వేషిస్తున్నావంటే నీవు అపవాది సంబంధమే కానీ దేవుని సంబంధవి కానే కాదు. దేవుని శక్తి సార్వభౌమాధికారం కలిగిన వ్యక్తి సహోదరుణ్ణి ఏం చేస్తాడు? ఎంత మాత్రం కూడా ద్వేషించడు అన్నమాట. ఏం చేస్తాడు? 1 యోహాను 4వ అధ్యాయం 11వ వచనంలో ద్వేషించడు కానీ ఏం చేస్తాడంట? ప్రియులారా దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపవద్దులమై ఉన్నాము. ఏం చేస్తాం? ద్వేషించగానే ఏం చేస్తామంట? ప్రేమిస్తాం. కనుక ఈ యొక్క లక్షణాలు కలిగి జీవించేవారే దేవుని శక్తి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా దేవుని శక్తి మీద ఆధారపడి అదృశ్యమైన దేవుని శక్తి కలిగి మనం చక్కగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు